మనుషులంతా కూడా ఒక్కటే అని సమానత్వ భావాన్ని తీసుకురాగలిగినటువంటి మహానీయుడు, తీసుకొచ్చినటువంటి వాడు గొప్పవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సమాజంలో ఆయన ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ మహానీయుడు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా, ఆయన పడినటువంటి శ్రమలన్నీ కూడా ఇవాళ ఒక కార్యాచరణ ద్వారా, ఒక కార్యరూపంలో యావత్ భారతదేశానికి అంతటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దిక్సు చెయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి గ్రంథాలు ఎన్నైతే ఉన్నాయో, మేధావి గారి యొక్క ప్రపంచానికి, యొక్క యావత్ భారతదేశానికి అందించినటువంటి గ్రంథాలు ఎన్నైతే గ్రంథాలు ఉన్నాయో, అన్ని గ్రంథాలను కూడా తీసుకుని వచ్చి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందజేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉంది. కానీ మనం ఏం చేస్తా ఉంటామయ్యా అంటే, చేపవెన్న ముద్ద, చెంగల పోదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి మాత్రం తీసుకుని వెళ్ళి పాఠాలుగా వాటిని వల్లిస్తూ ఉన్నటువంటి పిల్లలకు అప్పచెబుతాం తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథాలు, నిధులు ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క నిధులన్నీ కూడా బయటికి తీసి ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన కూడా ఉంచవలసినటువంటి బాధ్యత ఉంది. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చెప్పండి అని అంటే, ఆయన కోసం చెప్పేటువంటి వారు బహు తక్కువగా ఉంటారు, కొంతమంది మాత్రమే ఉంటారు. డివి లోకర్ లాంటి వారు ఉంటారు చెప్పడానికి అంబేద్కర్ కోసం, లేకపోతే బివి రమణయ్య గారు కీర్తి శేషులు ఎటువంటి వారు ఉంటారు చెప్పడం కోసం. అలాగే కొంతమంది మహానీయులు తెలుసుకున్నటువంటి చరిత్ర అంబేద్కర్ కోసం, లేకపోతే అంబేద్కర్ గారి యొక్క డిగ్రీ కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి అక్కడ కూర్చున్నారు. అంబేద్కర్ ఏం చదువుకున్నారు అంటే ఆయన యొక్క డిగ్రీని కూడా నోటి వెంట చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకని ఎలా ఉన్నారు అంటే, వారి యొక్క జీవన ఉపాధి కోసం వారు ఎంతవరకు కావాలో అంతవరకు అధ్యయనం చేసి వారు జీవితాలను గడిపేస్తూ ఉన్నారు. అంబేద్కర్ ఎప్పుడూ కూడా ఆయన ఏమంటారు అంటే, ఏ విషయమైనప్పటికైనా సరే కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అంబేద్కర్ కథ ఏంటంటే, కాకరవల్లి నత్తమాడు చేస్తారు మీరు అంబేద్కర్ గారి గురించి గడియాస్తంభం సెంటర్లో అంటే, అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఆయన చరిత్రను మరచినటువంటి వాడు చరిత్రను సృష్టించలేడు, చరిత్రను మరచిన వాడు చరిత్రను సృష్టించలేడు. కనుక అందుకే అంబేద్కర్ కథని ఎప్పుడూ పెట్టించి చెప్పించాలి కాకరవల్లితో అని చెప్పేసి మా డిబి లోక్ గారు వంటి వారు ఎప్పుడూ కూడా నన్ను పిలుస్తూ ఉన్నారు. తప్పనిసరిగా నేను ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికైనా సరే ఈ యొక్క గడియార స్తంభం సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని ఇక్కడ మన కోనసీమ మధ్యలో ఉన్నటువంటి అంబేద్కర్ల మధ్యలో ఈ యొక్క జయంతోత్సవాన్ని ఇంత చక్కగా జరిపించడం అనేటువంటిది చాలా ఆనందంగా, సంతోషంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలోకి బయలుదేరి వస్తూ ఉన్నాను. అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజుల్లో 1891 ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారు పుడితే, అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు దగ్గరలో ఉన్నటువంటి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, మా వాడు 1891 ఏప్రిల్ 14వ తేదీన 14వ సంతానంగా పుట్టాడు. అప్పటికి 13 మంది పిల్లలు పుట్టారు భీమాబాయికి. 14వ తేదీన ఏప్రిల్ 14వ తేదీన 14వ సంతానంగా పుట్టాడు. మా అబ్బాయి పుట్టినటువంటి వేళా విశేషం చెప్పండి అని అడిగితే, 1891 ఏప్రిల్ 14వ తేదీన 14వ సంతానంగా పుట్టిన నీ కొడుకు పుట్టిన వేళా విశేషము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదయ్యా రామ్జీ మాలోజీ సత్తాలు. మీ వాడు తల్లి గర్భములో భూమి మీద అలా పడ్డాడో లేదో, ఆకాశంలో నుండి మూలా నక్షత్రం వచ్చేసింది. మూలా నక్షత్రం అంటే మూలం నట్టం చరం కోణ పంచ రాక్షసం పిసిదాసన అంటే మూలా నక్షత్రం అనేటువంటిది దరిద్రపు నక్షత్రం కాబట్టి 13 మంది పిల్లల తర్వాత నీకు పుట్టినటువంటి ఈ బిడ్డ మాత్రం పరమ దరిద్రుడు. కనుక ఈ దరిద్రుడు నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబం అంతా కూడా దరిద్రం పట్టుకొని పీడిస్తుంది.